ఇంక ఇప్పటివరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమా తీశాడంటే అది సూపర్ డూపర్ హిట్టా? లేకపోతే ఆ సినిమా యావరేజ్‌గా ఉందా? లేక ఫ్లాపా? ఇవన్నీ పక్కన పెడితే పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఒక క్రేజ్, ఒక సునామీ ఈ విధంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశ వ్యాప్తంగా ఒక సంచలనంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాలు గాని, ఆ విధానం గాని ఉండేయని చెప్పుకోవచ్చు. మరి మంత్రిగా ఇకపై పవన్ కళ్యాణ్ మంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సేవలు అందించబోతున్నారు. దీంతో దాదాపుగా సినిమాలకు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అర్థమవుతుంది. దీంతో పవన్ కళ్యాణ్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారు? దాదాపుగా సినిమాలకు దూరమవుతారా? మంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాలకు వెళ్ళాలి, సినిమా షూటింగులు తీయాలంటే నిజానికి అంత తీరికైతే మాత్రం ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే ఒక మంత్రితో పాటు ఖచ్చితంగా ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు. కాబట్టి రాష్ట్రాన్ని ఖచ్చితంగా పరిపాలించాల్సిన బాధ్యత పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్‌కి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయన సినిమాలు తీసే అవకాశాలైతే మాత్రం ఖచ్చితంగా తక్కువగా ఉంటాయని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే సైన్ చేసిన ఏదైనా సినిమాలు గనక ఉంటే ఖచ్చితంగా వాటిలపై దృష్టి సారించి అవి త్వరగా తీసే అవకాశాలున్నాయి గానీ ఖచ్చితంగా కొత్త సినిమాలకైతే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అయితే మాత్రం దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా పలువురు గుసగుసలాడుతున్న పరిస్థితి అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొంది. ముఖ్యంగా అంటే గతంలో చూసుకున్నామంటే సినిమా యాక్టర్‌లకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 'జబర్దస్త్' లాంటి షోలో ప్రత్యేకంగా సినీ నటి రోజా చిన్న చిన్న సినిమాలతో పాటు ప్రధానంగా 'జబర్దస్త్' లాంటి కార్యక్రమాల్లో రోజా యాక్ట్ చేసేవారు. అయితే ఏదైతే మంత్రిగా వైసీపీ నుంచి మంత్రిగా ఆమె వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా వీటిలన్నిటికి కూడా స్వస్తి చెప్పిన పరిస్థితులైతే నెలకొన్నాయి. పూర్తిగా పాలన పైన అంటే ఆమె పూర్తిగా ఈ ఏదైతే సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ రాజకీయం మీద దృష్టి దృష్టి పెట్టిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ పవన్ కళ్యాణ్‌కి సంబంధించి ఖచ్చితంగా ఈ సినిమాల్లో ఒక పూర్తి స్థాయిలో ఆయన యాక్ట్ చేసిన పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి ఇప్పుడు ఒక మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సినిమాలకు బ్రేక్ చెప్తారా అన్న విషయం అయితే మాత్రం ప్రస్తుతం సందిగ్ధంలో ఉంది. అయితే ఇప్పటికైతే ఏదైతే సినిమాలు ఆయన ఇప్పటివరకు సైన్ చేశారో వాటికి మాత్రం ఖచ్చితంగా వాటిలో చేసే ఆహ్, షూటింగ్ పూర్తి చేసే అవకాశం అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. మరి చూడాలి మరి పవన్ కళ్యాణ్ ఇప్పటికే పవన్ కళ్యాణ్‌కి ఖచ్చితంగా డిప్యూటీ సీఎం అనేది ఖచ్చితంగా కన్ఫర్మ్ అయినట్టుగా కూడా మనకి అర్థమవుతుంది. డిప్యూటీ సీఎంతో పాటు ఖచ్చితంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి గాని ఏదో ఒక శాఖ ఖచ్చితంగా నేటి సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనుండడం. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా అమరావతిలో అత్యంత ఘనంగా సాగుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రమాణ స్వీకారం లైవ్ లాంచ్ చూసే కార్యక్రమం విధంగా దాదాపు జిల్లా కేంద్రాలతో పాటు నియోజకవర్గ హెడ్ క్వార్టర్‌లో, మున్సిపాలిటీ ప్రాంగణాల్లో ప్రత్యేక టెంట్లు వేసి ఎల్ఈడీ స్క్రీన్‌లు సైతం పెద్ద ఎత్తున చూసే విధంగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. దీంతో పవన్ కళ్యాణ్‌కు అంటే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం దాదాపు ఖరారైపోయిన పరిస్థితి విషయమే. ఇప్పటికే శాసనసభ పక్షనేతగా తెలుగుదేశం పార్టీ నుండి ఆయన్ని ఎన్నుకున్నారు. జనసేన శాసనసభ పక్షనేతగా పవన్ కళ్యాణ్ ఎన్నుకున్నారు. ఏది చూసినా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తర్వాత సెకండ్ కీ రోల్‌లో ఖచ్చితంగా కూటమికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఉంటారు అనడంలో ఏమాత్రం సందేహం లేదని పవన్ కళ్యాణ్ అభిమానులు పేర్కొన్నారు. ఆఫ్ ద రికార్డ్‌గా చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా కొన్ని లిస్టులు అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న పరిస్థితులు అయితే మాత్రం ఖచ్చితంగా నెలకొన్నాయి. అంటే ఖచ్చితంగా ఇవి ఏ విధంగా ఉంటాయి, మంత్రి శాఖలు ఎవరెవరికి చంద్రబాబు నాయుడు ఈ కూటమికి సంబంధించి కేటాయించారని తెలియదు కానీ ప్రస్తుతం అయితే మాత్రం సోషల్ మీడియాలో వాళ్ళు చేస్తున్న మంత్రుల పేర్లు అయితే మాత్రం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, తర్వాత ఖచ్చితంగా కొణిదెల పవన్ కళ్యాణ్, తర్వాత నారా లోకేష్, అదేవిధంగా కింజరపు అచ్చెన్నాయుడు, కళ్ళు రవీంద్ర, అదేవిధంగా నా నా మనోహర్, అదేవిధంగా పొనుగోరు నారాయణ, అనిత వంగలపూడి, సత్యకుమార్ యాదవ్, డాక్టర్ నిమ్మల రామానాయుడు, నాష్యం మహమ్మద్ ఫరూక్, అదేవిధంగా ఆనం రామనారాయణ రెడ్డి, అదేవిధంగా వైవల కేశవ్, అదేవిధంగా అంగనాడి సత్యప్రసాద్, అదేవిధంగా కోలాసు ప్రతిభ భారతి, అదేవిధంగా డోల్బాల వీరాంజనేయ స్వామి, అదేవిధంగా గొట్టిపాటి రవికుమార్, అదేవిధంగా కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, జనార్దన్ రెడ్డి బీసీ, టీజీ భారతి, ఎస్ సవిత, వాసంశెట్టి సుభేష్, కొండవపల్లి శ్రీనివాస్, మండేపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, దాదాపు 24 పేర్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అంటే ఇవే కన్ఫర్మ్, ఇవే ఫైనల్ అని మనం చెప్పలేం కానీ ఖచ్చితంగా ఎవరికి ఊహాగానాలు ఉన్నట్టు వారు అయితే మాత్రం ఖచ్చితంగా మంత్రి లిస్టులు అయితే తయారు చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏ లిస్టులో చూసినా కానీ ఖచ్చితంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు అయితే ఖచ్చితంగా ఉంటుంది. డిప్యూటీ సీఎంతో పాటు ఆయనకు హోంశాఖ ఇస్తారని ప్రచారం జరుగుతుంది. మరోపక్క పంచాయతీ శాఖ, అది ప్రధానంగా అడ్మినిస్ట్రేషన్ పై పవన్ కళ్యాణ్ దృష్టి పెడతారని ప్రధాన పదవి ఆయనకి ఇస్తున్నట్లు కూడా తెలిసింది. చంద్రబాబు నాయుడు కూడా నిన్న ఏదైతే శాసనసభ పక్ష నేతగా ప్రమాణ స్వీకారం ఎన్నుకునే సమయంలో కూడా పవన్ కళ్యాణ్ కౌగులించుకుని ఒక ఆనందంగా ఈరోజు కూటమి ఎంత పెద్ద మొత్తంలో మెజారిటీ సాధించిన పవన్ కళ్యాణ్ కారణం అన్నట్టుగా కూడా ఆయన తీరు ఖచ్చితంగా కనిపించింది. ఈ నేపథ్యంలో ఆయనకి పదవి అనేది ఖచ్చితంగా మంత్రి హోదా అనేది పక్కా అని చెప్పుకోవచ్చు. అంటే ఏ శాఖ ఇస్తారు, ఏమిస్తున్నది అధికారంగా తెలియాల్సింది. ఒక పెద్ద నాయకుడు కాబట్టి ముందే అనౌన్స్ చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ రోజు ఖచ్చితంగా దానిపైన అనౌన్స్ చేస్తారు, ప్రమాణ స్వీకారం చేస్తారు. మరోపక్క మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరవడం ప్రత్యేక అట్రాక్షన్ గా నిలుస్తుంది. ఆయనతో పాటు
ప్రధానమంత్రి మోడీ కూడా వస్తారు అన్న ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. ఏది ఏమైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఆంధ్రప్రదేశ్‌లో ఒక క్రేజ్. ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఒక క్రేజ్ ఉందని చెప్పుకోవచ్చు. మరి మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఖచ్చితంగా సినిమాలకు దూరం అవుతారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. అయితే ఒకవేళ ఆటిని అవన్నీ తిప్పికొట్టి అభిమానులను నిరాశ పరచకుండా ఖాళీ గ్యాప్‌లో ఒకవేళ సినిమాలు తీయొచ్చు అన్న ఊహాగానాలు కూడా వెల్లువెత్తుతున్నాయి. చూడాలి మరి ముందు ముందు పవన్ కళ్యాణ్ ఎలా ఉండబోతున్నారు? ఏం చేయబోతున్నారు? ఎందుకంటే ఆయనకి ఎక్కువగా పరిపాలన అంటే చాలా ఇష్టం. ప్రజలను దగ్గర నుంచి చూడడం ఇష్టం. ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం పవన్ కళ్యాణ్ మాటలు బట్టే అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రాన్ని పరిపాలించే ఒక అవకాశం ఆయనకొచ్చింది కాబట్టి ఒక మంత్రి ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి పిఠాపురంలోనే ఒక ఎమ్మెల్యేగా ఈ స్థాయి నుంచి ఒక పెద్ద మంత్రిగా వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన పరిపాలన పైన ఎక్కువ దృష్టి పెడతారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బడ్జెట్ అదేవిధంగా రాష్ట్ర పరిస్థితుల్లో అనేక సంక్షేమ పథకాలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కూడా వైసీపీ ప్రభుత్వాన్ని మించి సంక్షేమ పథకాలు ఖచ్చితంగా కొనసాగిస్తామని తెలియజేశారు. ఆ పథకాలు అమ్మఒడి కావచ్చు, ముఖ్యంగా అనేక పథకాలు వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు, విద్యార్థుల భవిష్యత్తు కావచ్చు, ప్రధానంగా డిఎస్సి ఇలాంటి పరీక్షలు కావచ్చు, అనేక ఇస్తానని హామీ ఇచ్చారు. కాబట్టి అవన్నీ ఖచ్చితంగా జరగాలంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరిపాలనపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. చంద్రబాబుతో సహా పవన్ కళ్యాణ్ కూడా దీనిపై దృష్టి పెడతారు అన్న ఊహాగానాలు వెలువెత్తున్నాయి. చూడాలి మరి ఏ విధంగా ఉంటుందో. సినిమాలు బ్రేక్ చెప్పి ప్రజా పరిపాలనపై పవన్ కళ్యాణ్ దృష్టి పెడతారో, లేక అభిమానులు కూడా నిరాశపరచకుండా ఒకవైపు ప్రభుత్వ పరిపాలన చేస్తూ పూర్తి స్థాయిలో మరోపక్క సినిమాలు కూడా చేస్తారో వేచి చూడాలి మరికొన్ని రోజుల్లో. ప్రస్తుతం అయితే మాత్రం ఇది పరిస్థితి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ పై ఉన్న సందిగ్ధత.